నమస్కారం. మా తాతయ్య గారు నిమ్మల సత్యనారాయణ గారు అని ఇద్దరు అబ్బాయిలండి. ఇద్దరు అబ్బాయిల్లో నిమ్మల కేశవరావు మా తండ్రి, నిమ్మల సుబ్బారావు ఏమో మా సత్యనారాయణ మేస్టర్ గారి తండ్రి అండి. మా చిన్నాన్నగారు అబ్బాయి అండి, మా తమ్ముడు అండి సత్యనారాయణ మేస్టర్. మా తాతయ్య గారు మా తండ్రి గారు కేశవ్ గారిని ఏమో వ్యవసాయంలో పెట్టారండి. వ్యవసాయంలో పెడితే మా చిన్నాన్నగారిని చదివించారండి, బాగా చదివించారు. మా తాతయ్య గారికి చదువు గురించి తెలపోయినా మా నాన్నగారు చదివించి విశాఖపట్నం లెక్చరర్ గారు విశాఖపట్నం చదువుకున్నారు. వాళ్ళ అబ్బాయి సత్యనారాయణ మేస్టర్ అని మా తమ్ముడే. సత్యనారాయణ మేస్టర్ ఇప్పుడు మా నాన్నగారు మా చిన్నాన్నగారు లెక్చరర్ అయినా పెద్ద కాన్వెంట్లో వేయకోకుండా ఇక్కడ బోర్డర్ స్కూల్లో చదివించి, ఈ హై స్కూల్లో చదివించి, పెద్ద బ్యాగులు గీగులు ఏం పట్టుకెళ్ళకోకుండా మన మందు సంచులు ఉంటాయి చూసారా, ఇవి కుట్టించుకుని పెద్ద ఆర్భాటం లేకోకుండా చక్కగా వెళ్ళి చదువుకుని తర్వాత మాస్టర్ ఉద్యోగం వచ్చిందండి. ఆడ మనసు కూడా చాలా మంచిదండి. అక్కడ అరటికాయలు ఏమన్నా గేల కొట్టుకుని ఊరంతా ఇలా పంచిపెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేటప్పటికి 2 కాయలే ఉంటాయి. ఆయన చూస్తేనే కోపం పోతుంది. సత్యనారాయణ మాస్టర్ గారు లెక్చరర్ గారు కూడా ఆయన రకరకాల మామిడి చెట్లు వేసేవారు. ఆయన కాలేజీకి వెళ్ళిపోరు, వెళ్ళి మళ్ళీ వచ్చాక మళ్ళీ పొలం వెళ్ళిపోరు. పొలం వెళ్ళి చెట్లు వేయటం మంచి ప్రేమ. సత్యనారాయణ మాస్టర్ తండ్రి అండి, వాళ్ళ నాన్నగారు. అంత మనస్తత్వం ఉన్నది ఆయన ఈ సత్యనారాయణ మాస్టర్. ఈయన గురించి ఏం చెప్పాలండి మేము, ఇంకా మంచి. రమేష్ అండి, రమేష్ చాలా మా చిన్నాన్నగారి పేరండి. ఆ పేరుని పెట్టి ఆయన కూడా బాగా చదువుకున్నాడు. మా సత్యనారాయణ మాస్టర్ మీద మంచి చురుకైనాడు అండి. ఆయన మంచి స్పీడ్గా ఉంటాడు. మా సత్యనారాయణ మాస్టర్ ఏమో కొద్ది స్లో, నెమ్మదే. ఈయన స్పీడ్ అంటే ఏదో కొద్ది అల్లరి, అంతేగాని బాగా మాట్లాడతాం. స్పీడు చిన్నప్పుడు కానీ చూస్తున్నావు, అప్పుడే రిటైర్మెంట్కి వచ్చేసేంటి అనుకుంటున్నాం. రిటైర్మెంట్కి వచ్చినా మాకు చిన్నపిల్లడి కింద కనిపిస్తున్నావు. ఇప్పుడు కూడా మా టీచర్ గారు అన్నయ్య గారు అంటడంతో మాకు కూడా గౌరవంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది.